రోడ్లకి ఇరువైపులా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది వాతావరణం. మరి ఇప్పుడు ప్రజల సౌకర్యార్థం రోడ్డు వెడల్పుని చెట్లు కాస్త కనుమరుగవుతున్నాయి. ఏమో నిన్నే వినపడుతుందా? ఏంటి నాకు కోవకేకు నాకేనా చూడా? అది కాదు, ఆస్తకి అక్కడే ఉంది, వెళ్ళి తాగండి. అంటారా పాలేదే? ఈ రోజు నుంచి పాలేడు లేదు, 10 రూపాయలు చెప్పి పెంచాడు, అందుకే వద్దని చెప్పారు. అది కాదు, ఉదయాన్నే గుంటో టీ పడకపోతే నా బుర్ర ఏం పనిచేయదు. పాలు లేకుండా టీ అలవాటు అవుతే అదే బాగుంది. అది కాదు, ఏసు డిస్కషనేనా? ఎవరైనా మంచిగా చెప్పండి. ఈ మధ్య వేడిగా నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదని 10 మంది టీవీలోనే కాపులాడి చెప్తున్నారు కదండి. అంటే ఇందులో తేనె నిమ్మకాయ మరి ఇంకా తేనె నిమ్మకాయలు ఎక్కడివి? మరి ఇందులో నిన్న దేవుడికి రైతు పెట్టి 6 దగ్గరండి బాగా మరిగి అందులో వేసుకుంటా. అంటే ఇవే తేనె నిమ్మకాయ కలిపి నీళ్ళంటూ తాగాలేమో ఏమిటో అంటున్నాడు. అబ్బా ఏమిటా? ఉదయాన్నే దేవుడు పూజ చేస్తుంటే మధ్యలో ఆరతి కొండెక్కిందా? ఏదో బలమైన కోరికే కోరుంటావే. రోజు కోరుకున్నానే అన్నట్టు హారతి కర్పూరం పూర్తిగానే వెలిగించావా? ఇంతవరకు ముచ్చటగా 3 బొక్కలు వచ్చేది, ఇప్పుడు 2 బొక్కలు అయిపోతుంది. నేను పిల్లలే ప్రయచేయి, హాస్టల్ వేడవుతుంది. ఇలా స్నానం చేసి వస్తాను. మీరు జాబుకి వెళ్ళితే పిల్లలు రెడీ చేసి పంపించేసానండి. అది ఎలా సాధ్యమా? తలుచుకుంటే సాధ్యం కాదని ఏం చెప్పండి. మీ ఆఫీస్ ఏమో ఈ చివర, వాళ్ళ హాస్టల్ ఈ చివర, మధ్యలో మరో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి సమయం కాస్త అయిపోతుంది. మీకెందుకు లేస్తున్నామని పిల్లల విషయంలో శ్రమ అనుకుంటారా? అది మన బాధ్యత. వాళ్ళ ఇంటికి వచ్చేది నెలకు 2 సార్లు. నాకు 5 అంకెల జీతం వస్తుంది. పిల్లలు హాస్టల్లో ఎందుకు మన వద్దే ఉంచి చదువుతామంటే అక్కడే ఉంచి చదివితే వాళ్ళు విత్తుడి పెడుతున్నాం. అది కాదు, ఈరోజైనా మనం తీసుకెళ్తే వాళ్ళకి ఆనందం, మనకు పుట్టిను. సరే కానీ పిల్లలు ఉదయాన్నే పంపాలనే విషయం రాత్రి నాకు ఎందుకు చెప్పలేదమ్మా? రాత్రి 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 మంచి దాహతున్నారు. ఆ దామే కదా నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. బావి దగ్గర నీళ్లు తోడుతున్న నిన్ను చూసి తప్పిగా ఉంది, కాస్త నీళ్ళు ఇస్తారా అని అడిగితే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి వయ్యారంగా చూస్తూ నా దోశల్లో నీళ్ళు పోసావు. అంటే ఆ దోశ నీళ్ళు నిండా ములిగి ఇప్పుడు ఎలా? సరే కానీ నిన్నప్పుడు నీళ్ళు అడిగాను, మాకు ఇప్పుడు వాహనం వచ్చింది. నీళ్ళతో తీరేది కాదండి. నీళ్ళతో తీరేది కాదా? మరి ఏంటో చాలండి చెప్పాలి, అన్నీ ఎవరైనా చెప్పాలి. సరే కానీ ఇప్పటికే పిల్లలు ఎలా పంపించావు? హాస్టల్కి మన వీధి చౌకకి కాగితాలు పట్టుకెళ్తే చూశానండి. ఆ విషయం నీకే రాదు. మన నేను మాట్లాడచ్చు ఆ అబ్బాయి కనిపించాడు.
తీసుకెళ్ళాడా? ఏమిటి అంటున్నారు? ఏమి లేదా పిల్లల ఆటోలో ఎలా ఒప్పుకున్నారా? ఎక్కడ ఒప్పుకున్నాడు? మీకులాగే చిన్నోడు వండిస్తే ఆటోలో ఎక్కి కూర్చున్నాడు. ఏమిటి అవి? వాడికి దెబ్బలు ముత్తులు. పాపం ఆటోలో కూరగాయలకి చూస్తాడు చూడు. కూర్చున్నారో ఏమిటో. వాళ్ళ సర్తో కూర్చుంటారనే నమ్మకం నాకుంది, కానీ మీ కాలం పెట్రోల్ ఆదా చేసిన సంతోషం నీలో కనబడలేండి. పిల్లల విషయంలో ప్రేమను చూపించాలి, మిగతా ఆలోచించుకోవడం అక్కడ వాళ్ళ మీద గ్లాస్ పెట్టేసుకోండి. అది కాదు. ఎందుకని? అసలు ఏం కాదు. అసలు నా మాట విను. నేను విన్ను, మీరే నా మాట వినాలి. ఇలా రండి. దేనికే? సర్ప్రైజ్ రండి. ఏమిటా సర్ప్రైజ్? ఒక చేస్తారు కదా. నా ఇంటిని ఎంతో మందికి అతికిచ్చాను. అద్దెకొచ్చిన వాళ్ళందరూ అడుక్కో మేకు మేదలకు చెత్త బొమ్మ తగిలింది ఇల్లంతా నాశనం చేసిన వాళ్ళే. వీళ్ళు మాత్రం సొంత ఇంటి కంటే బాగా చూసుకుంటున్నారు. నేను భయపడాల్సిన పనిలేదు. హాయిగా తడి కూడా నెత్తులు ఏమిటమ్మా అంత గట్టిగా అరిచావు? అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఈ కుర్చీకి ఆరు పెరిగింది, పెరిగారు అంటించాను. ఆడుతుందో లేదో అని. పోనీ ఆ కుర్చీ అయినా జలకాలాటలో జలకిల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. ఎవరది? ఏడే మావయ్యారు. భయపెట్టుకో మనోహర. అబ్బా చేతుకున్న మావయ్యారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా తప్పు మర్చిపోతూ ఉంటారు. వెళ్ళండి. మీ బాబాయ్ గారు అదేనా సత్యమూర్తి గారు ఇంటి కోసం వచ్చినట్టుకున్నాడు. ఇచ్చి పంపించి నేను ఇస్తాను. మీరు వెళ్ళండి. వెళ్ళండి. తీసుకోండి మావయ్య గారు. ఏమిటి నాయనా అది? సబ్బు ముక్కండి. మరి ఎంత ముక్క? తప్పు పూర్తిగా ఇచ్చేసుకోండి. అవసరం లేని చోట రుక్కి రుక్కి రుద్దుకోండి. అదే రుక్కి చూడండి. అవసరం లేని చోట రుద్దుకోండి బాబాయ్ గారు. హాస్పిటల్కి వెళ్దామని అద్దె కోసం వచ్చాను. అర్థం చేసుకున్నావు. గుర్తిగా ఇస్తుందా లేక సాక్షి వరకే ఇస్తుందా చూడాలి. మరి ఏమిటమ్మా వెతుకుతున్నావా? మీ అల్లుడు గారు రోజుకో చోటు పెడుతూ ఉంటాడు. ఏమిటి? కాలాలు బాబాయ్. ఓ, అల్లుడు గారు పై కనిపించేంత అమాయకుడు ఏం కాదమ్మా. ఊరికే బాబాయ్ గారు. ఏమిటో? కాలాలు బాబాయ్. ఓహో, లెక్క పెట్టి చూసుకో. నీ దగ్గర లెక్క ఎందుకమ్మా? నువ్వేదో తక్కువ ఇస్తావా ఏమిటి? సొంత కూతురు దగ్గరైనా సరే లెక్క పెట్టి చూసుకుంటుంది. ధనం మూలం యుగం జరగని పెద్దలు అన్నారు. డబ్బు ఎలాంటి వారినైనా మారుస్తుంది. లెక్క అంటే లెక్కే. నీ మాట నిజమే. సరేనమ్మా. ఒకటి రెండు మూడు నాలుగు. ఏంటమ్మా? నీ అద్దెకొచ్చిన కొత్తలో 4,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. మర్చిపోయారా? ఆ, అవి నాకు కాదమ్మా. అప్పారా గారు అమ్మాయి కాలేజీ ఫీజు తక్కువ తీసుకున్నాను అన్నట్టు ఈ రోజు 1వ తారీఖు కదా, అతగారికి జీతం ఉంటుంది. నేను తీసుకొచ్చేస్తానమ్మా. ఆవిడ తెచ్చి నాకు ఇవ్వడం జరిగింది. ఆవిడ తీసుకుని మీరు అలాగా హాస్పిటల్కి వెళ్ళండి. ఓహో, అతగాడు ఆఫీసు నుండి సాయంత్రానికి కానీ రాడు. ఈలోగా అది మీ సమస్య. నేను అర్జెంట్గా హాస్పిటల్ చెకప్ కోసం వెళ్ళాలమ్మా. మీకు మరీ అర్జెంట్ అయితే ఈ
సరే ఇవ్వు. దీనికి మాత్రం రోజోడు బట్టి అయ్యో నా పట్టు వరకు మంట ఆ 4 రూపాయలకి వడ్డీ తీసుకునేలేదు. ఏం గుర్తుకొచ్చిందో ఉన్నాడికి వెళ్తే పాప మీద రావడం అంటే ఇదేనేమో. బాబాయ్ గారు ఆ, స్వీట్ తీసుకురండి. ఏమిటమ్మా విశేషం? ఈవేళ నా పుట్టినరోజండి. ఏమిటమ్మా ఇది? ఆ నిశ్చింతలు పూర్తిగా నాలుగే ఉందా? నా తల ఇరుక్కుంటాయని ఆశీర్వదించారు. అష్టైశ్వర్యాలతో 1 2 నూరేళ్ళు 2 సుఖ సంతోషాలతో 3 జీవించు తల్లి 4 అమ్మాయి అక్షంతలు అయిపోయా ఇక లేవమ్మా. లేదమ్మాయి సాధి చేతులు రాసుకుని వచ్చా అదే చేతులతో నేను ఆశీర్దిస్తున్నా. అమ్మాయి అర్జెంట్ గా నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ టైం అయింది. నేను పెడుతున్నా నీ ఆయనకి పెట్టుకో అమ్మా. ఓహో ఇంత సువాస ముక్కకే ఇంత చూస్తుంటే నా స్వామి రంగా సొక్కంతా గుర్తింటుంటేనా ఏమిటో సర్ప్రైజ్ ఇదేనా ఇవాళ నా పుట్టినరోజు అవునే అదొకటి లేదు మర్చిపోయానే పుట్టినరోజు జేజే చిన్నపాయి పుట్టినరోజు జేజే చిన్నపాయి హ్యాపీ బర్త్డే టు యూ. నా పుట్టినరోజు నీకెలా గుర్తుంటుంది లేదు. నిన్ను కట్టుకున్నాక నా పుట్టినరోజే మర్చిపోయానే. సరే ఏమిటో ఇది సేమియా ఇలా కూడా ఉంటుందా? పలుకులు తక్కువగా ఉన్నాయి. కాస్త మైదా పిండి కలిచాను. కోసి నీ అమ్మ కొడు బంగారు ఉన్నారు. ఎవరైనా సేమియాలో మైదా పిండి వేస్తారంటే తింటానికేనా? వాళ్ళు ఫస్ట్ ఇచ్చారుగా తింటానికి నేనేం చేసినా నీకు నచ్చుతుంది. ప్రేమంటే దానికి దీనికి సంబంధం ఏంటి? నిజంగా నాపై ప్రేమ అభిమానాలు ఉంటే నేనంటే తినేవారు. సముద్రాన్ని ఎగరమని ఈతాడు, గాల్లో ఎగరమని ఎగురుతాడు, ఈ మేడ నుంచి దూకమని దూకేస్తాడు. అంతేగాని ఇది మాత్రం నా వల్ల కాదే. నిజంగా నాపై ప్రేమ లేదు. ఏయ్! పుట్టినరోజు పూట పాటించేనా? సరే ప్రయత్నిస్తే పోలా. ఏమో నిన్నే తింటున్నా. ఏదో నా ప్రాణం మీద వచ్చేట్టే ఉంది. అద్భుతం, మహాద్భుతం. అలనాడు శ్రీకృష్ణ భగవంతుడు గోవర్ధనగిరిని చిన్న వేలుగా ఎత్తాడు లోక కళ్యాణం. మరి మా బావగారు కళ్యాణార్థమో మీ అక్కనే కళ్యాణం చేసుకున్నాను. బావగారు చూస్తారుగా. ఏంటి మీ అక్క నీకంటేనా? అలనాడు
కనక మహారాజు సీత స్వయంవరం ప్రవేశిస్తే విశ్వామిత్రుడు ఆజ్ఞతో శివధనుసుడు విరిసి విరిసి ఎట్టడే జానకి దేవుని పరిణయమాగాడు శ్రీరాముడు. మరి వీరు దోషుడంటే దోషుడు ఉండకు మా అత్త ప్రేమ పొందేసి మమ్మల్ని అందరినీ ఒప్పించేసి మరీ వివాహం చేసుకున్నారు కదా. అంతేగా ఈ ఇక్కట్లు ఈ చీట్లుని నేను ముందే హెచ్చరించాను. మా అక్కని బాగా స్టడీ చేశాను. ఓ బ్రహ్మాండంగా చేశాను. అవసరం అయితే నాకు అనుకూలంగా మార్చుకుంటాను అన్నారు. అన్నారా లేదా? మరి ఎంతలాగా? నేను అనిపించిన బాధ కంటే ఈ బాధ చాలా తక్కువ. సరే గాని ముందు నీ సంగతి కాదు కానీ కూర్చో, అలా కూర్చోవా కూర్చో. ఏం పని అవసరం లేదు. ఈ చెల్లి వంట బ్రహ్మాండంగా చేస్తుంది. తీసుకో బావా, తీసుకోమంటుంటా. చక్రధర్ నేను బావా తప్పదా? కానీ సూపర్ సూపర్. ఇప్పుడు వచ్చారు. అందరూ బాగా ఉన్నారు. తోబుట్టు పండుగ పూర్తయితే ఇలా రాబోయ్ తిన్నా. ఏం భయపడకాలు వస్తాయి. ఇది నువ్వు చేసింది కాదు, నీ తోపుడు తెచ్చింది. బ్రహ్మాండంగా పనిసి అమ్మాయి దగ్గర సేమేంటున్నావా? నా వల్ల కాదు కానీ నువ్వు వెళ్ళి ఆయిల్ పుల్లింగ్ చేసినా. హలో ఇదిరా నా భర్తకి. రామారాజుగా నువ్వేమంట చేయొచ్చుగా. అప్పుడప్పుడు అంటే ఓకేరా, కానీ డైలీ అంటేనే నిజమే. ఏమండి, ఏమండి, ఏమండి? వంటకి కాస్త నోట్లు వేస్తున్నారు. నోరు కదలలేదు. మీ అత్త తింటారని కంగారు కూడా వచ్చిందండి. సరే నోరు తెరవోయ్ తెరవోయ్. హ్యాపీ బర్త్డే. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మన చేతి వంట కాదు కదా, బ్రహ్మాండంగానే వస్తుంది. ఏరా మా పుట్టినరోజు పూట వచ్చి స్వీటేనా? హ్యాపీ బర్త్డే అక్క. ఏంటిది? తెచ్చు ఇంకేదేసి. చీరా ఈ మరదలు తెలుస్తున్నా ఎలా ఉందా? బాగానే ఉంది. మీ ఎక్కడ చేయలేక వస్తారా చీప్ గా అంతా. ఏరా కొద్ది డబ్బులేగా ఇద్దరు ఇచ్చారు. మిగతా వాళ్ళు జీతాలు రాగానే ఇస్తాడన్నారు. 100 పెట్రోల్ కూడా ఇచ్చారు. వాళ్ళ పుట్టినరోజురా. నీతో లెక్క అంటే లెక్కే కదక్క. సర్లే, మిగతా వాళ్ళ దగ్గర కూడా వసూలు చేసి తీసుకుంటా. ఈ సంగతి నాకు తెలుసు కదా. ఒరే తమ్ముడు, ఇలా రా. లేక ఈ చీర తీసుకెళ్ళి బీరువాలో దాచిపెట్టని చెప్పు నా మరదలు. ఇది తీరులో దాచుకుంటామని కాదు, ఈ రోజు కట్టుకుంటామని. దీనికి బదులు డబ్బులు ఇస్తే ఎంతకంత వడ్డీ వచ్చేది. డబ్బు డబ్బు ఎప్పుడు అది ఆలోచన. అది కదక్క, ఈ రోజు చీర కట్టి బాగా అందంగా ఇంకా ఏముందక్క, ప్రశాంతంగా పుడిపోయింది. సదాగా సినిమా చూసి ఏదైనా మంచి వంటలో గుణం చేసి ఈ రోజంతా సరదా గడిపోయింది. ప్రతిదాన్ని డబ్బుతో ముడి పెట్టుకో. అది కాదక్క, చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా అని. నాకు అలాంటి సరదాని వెళ్ళి దాచిపెట్టమని చెప్పు. ఒరే తమ్ముడు,
ఎంత ఈ డబ్బులు తీసుకెళ్ళి మిగతా వాళ్ళిచ్చే వడ్డీ డబ్బులు కూడా తీసుకుని బాగా వడ్డీ ఇచ్చాడు వెళ్ళు. ఒరే తమ్ముడు, మన వడ్డీ రేటు చెప్పు మరీ ఇవ్వు. వెళ్ళారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏమంటే శ్రీమతి గారు, సాయంత్రం ఆఫీస్ తొందరగా వచ్చేస్తాను, రెడీ ఉండండి. దేనికంటే శ్రీవారు ఈ రోజే పుట్టిన ఈ బుజ్జి పాపాయితో అలా అలా ప్రశాంతంగా గుడికెళ్ళి సరదాగా ఓ సినిమా. కోపట్ల బంగారం, ఈ బడ్జెట్ మనది కాదు. ఏమన్నారు? ఈ బడ్జెట్ మనది కాదు, ఆఫీస్ వాడు అన్నాను. ఏమన్నారు? ఈ బడ్జెట్ మనది కాదు, ఆఫీస్ వాడిది అన్నా. మరి తిన్నారు? అది కూడా ఆఫీస్ వాడిదేనా? ఏమండి? ఏమిటి ఏమండి? ఏమిటాయ్ ఏమండి? ఏమిటి? ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పరు. నువ్వు అడగాలి కానీ మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఈ రోజే పుట్టిన ఈ బుజ్జి పాపాయితో అలా అలా శాంతంగా గుడికెళ్ళి సరదాగా ఓ సినిమా చూసి చూసేద్దాగా. అలాగే ఏదైనా మంచి హోటల్లో డిన్నర్ చేద్దామా? నువ్వు ఆ పని బాగుండు, నాకు ఆఫీస్ ఉంది, చూసుకుని ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏమిటి ఏమండి? ఏమిటాయ్? మీరు సాయంత్రం 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 మీరు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు పువ్వులు ఏమిటి పువ్వులు ఏమిటి ఏమిటి మళ్ళీ పువ్వులు నువ్వు అడగాలి కానీ నేను పువ్వు తీసుకురాను. సరే గాని సాయంత్రం ఈ చీరతోనే వస్తావా? ఈ చీరకి బ్రహ్మాండం. మీరెంతో ముచ్చటపడి పండ చీర కదండి. అవునవునండి, ఇది చిన్నోడు బాసాలకిను అది పెద్దోడు బాసాలకిను నేను ఎంతో ముచ్చటపడి కొన్నానని ఇంటికని వీటినే కడుతున్నావు. ఇవి కూడా చివరి దశకు వచ్చేసి ఈ రోజైనా పుట్టింటి వారు పంపిన అదెక్కడిది? అదేమిటి ఇప్పుడేగా మీ తమ్ముడు తెచ్చాడు. అది 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 అదే మా పుట్టింట్లో దాచిపెట్టుకొని చెప్పాను. నాకు కర్మ. చుక్కల తోటలో ఎక్కడున్నావు చేసుకో భలే రొమాన్స్ దొరికేరా ఏవో నివేదిత ఎక్కడున్నావు? పువ్వులు ఎక్కువ తెచ్చాను కోపడదే ఏమో, ఏం పర్వాలేదు, నల్ల పెట్టుకోవచ్చు, పచ్చ మీద వేసుకోవచ్చు,
ఒకరి మీద ఒకరు తల తోటలు ఎక్కడున్నావు? ఎక్కడుంటావు? నా కళ్ళల్లో ఉంటావు, నా గుండెల్లో ఉంటావు, నా కళ్ళలో. తెలుసు ఆకలంత తీరనిరు ఏమైందిరా? సరాసరి ఇంటికి వెళ్ళి కొడుకు తెరిచారంటే కేకలో ఎవరో మా అక్క మీ చెల్లి ఏమైనా గొడవ పడుతున్నారా? గొడవ అంత మించిపోవా? ఏదో సర్దుబాటు చేయలేకపోయావా? రోడ్డు కింద తలపెట్టచ్చు కానీ సినిమా తలదొచ్చడమే. సరే పద. మా ఇంటికే వద్దు బాబా వద్దు. అది 18 పర్వాల మహాభారతానికి బాబా. ఇంటికే గొడవ దేని నుంచిరా? చీర సరే బాబా, నీ చెల్లి ఎప్పుడు ఆఫీస్కి పని చేయకుండా చెల్లెలేదు కదా. ఈ మధ్య యాభైని చీరలేదు. అక్కడ తన కొలుసుతో పాటు తన మేడం కూడా చీరలో చాలా బాగున్నావు, డ్రెస్ కంటే చీరలో అందంగా ఉన్నావు, చీరలో ఇంటికి కట్టుకోకూడదు. పాయింట్ న్యాచురల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టిన చీర కట్టకుండా కట్టుకునే ఉంది. ఈ రోజు మా అక్క బీరులో పెట్టిన కొత్త చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళింది. ఈ లోపల కొత్త చీర కోసం మా అక్క బీరువా తెరిస్తే బీరువా ఖాళీ. ఈ లోపల ఒంటి మీద కొత్త చీరతో మీ చెల్లి ప్రవేశం బావా. అంతే బావా. ఈ మాత్రానికే మహాభారత కురుక్షేత్రంలో కొన్ని లక్షల మంది పోరాడతారు. 18 రోజులు ముగిసింది. కానీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య పోరాటం ఎప్పుడు నిలుస్తుందో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. మానవ మాత్రుడు మనం ఎంత బావా? అది కాదులే చక్కగా. ఉండు బావా, ఏం దొరుకుతుందో నేను వస్తాను. మర్చిపోయింది బాబోయ్. ఆ సినిమా టికెట్లు ఈ బావా, ఈ టికెట్లని ఆ డబ్బులు కూడా వడ్డీకి మంది. అది అంటే
మాధవి గారు ఎక్కడ ఉన్నారు? రండి మావి గారు, కూర్చోండి. కూర్చుంటాను లేగాని ఏమిటండి అలా చూస్తున్నారు? ఉదయం అద్దె కోసం వచ్చినప్పుడు కూర్చోబోతుంటే అమ్మాయి వారించి కుర్చీ వెలిగితే ఇవ్వకాలనిపించాను. ఆరిందో లేదో అని సందేహం వెలుగుచ్చింది. అతికిందో లేదో అని చూస్తున్నాను. మీరేం భయపడక్కర్లేదు. ఆ కుర్చీ మార్చి అటువంటి కొట్టేశాను. కూర్చోండి. అది అయితే అన్నట్టు ఈరోజు అమ్మాయి పుట్టినరోజని మీ అత్తయ్య గారు బిర్యానీ చేసి పంపించారయ్యా. చిన్న పన్నే కనపడరే. నేను ఉదయం జాగించి వచ్చేసరికి పిల్లలు హాస్టల్ పంపించేసిందండి. రోజు పూట పిల్లలు ఇంట్లో లేకపోతే బాధగా ఉండదా? ఎందుకు ఉండదండి? ఇదే కాదు, నా జీవితంలో ప్రతి విషయంలో ఇలాగే జరుగుతుంది. నా జీవితం ఎలా ప్రయాణిస్తుందో దిక్కి వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు. సంసారంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుపోవాలయ్యా. పెళ్ళి అయిన నుండి నేటి వరకు సర్దుకుపోతూనే ఉన్నానండి. నెలకు 5 అంకెలు జీతం వస్తుందా, పిల్లలు గురుకుల పాఠశాలలో చదివిస్తున్నాడని బంధువులు స్నేహితులు సుట్టుపోటీ మాటలు మనసుకి చాలా కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు పిల్లలు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయలేకపోయావా? మీ అమ్మాయికి డబ్బుకి ప్రాణానికి ఇక్కండి. నేను పట్టుబట్టి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి సరిగ్గా ఉండి పెట్టేస్తాను కదా, నేను బట్ట కూడా కట్టవదు. నా మనసుకు కష్టంగా ఉందా, వాళ్ళు ఇక్కడికంటే అక్కడే సౌకర్యవంతంగా ఉంటారని అన్ని సంతోషిస్తున్నారండి. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. అదే హాస్యం చూస్తున్నానండి. చదువు కోసం ఉన్న కొద్దిపాటి ఆస్తిని సొంత ఇంటిని అమ్మేశారు నాన్న. నా సొంత ఇంట్లో నా తండ్రిని చూసుకోవాలని బ్యాంకులో లోన్ పెట్టి డబ్బు అప్పుగా తెస్తే ఆ డబ్బు కూడా వాళ్ళ తమ్ముడు ధర వడ్డీకి చెప్తుంది. నా సొంత ఇంట్లో నా తల్లిదండ్రులను చూసుకోవాలనే నా కలగానే మిగిలిపోతుందేమని భయం ఉంది. అధైర్యపడకండి. సమస్య అనేది ప్రతి ఇంట్లోనే ఉంటుంది. మనిషికో సమస్య, కుటుంబానికో సమస్య. ఆ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించినప్పుడే మనిషి జీవితం పరిపూర్ణమవుతుంది. ఈ ప్రయత్నంలో ఇన్ని బంధాలు, ముఖ్యంగా మీ అమ్మాయికి దూరం అవుతారేమోనని. బంధాలనేవి వాటంతటవే దూరం కావు. ప్రవర్తన, నిర్లక్ష్యం, వ్యక్తిత్వం, ముఖ్యంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం. డబ్బుతో వచ్చిన విలువ మరణం వరకే. వ్యక్తిత్వంతో వచ్చిన విలువ మరణానంతరం వరకు. ఎప్పుడు డబ్బు డబ్బు అనే మీ అమ్మాయికి ఈ విషయం ఎలా చెప్తారో, ఎప్పుడు అర్థం చేసుకుంటుందో నాకు అర్థం కావట్లేదండి. ఉన్నతమైన భావాలయ్యాడు. ఆ భావాలు ప్రస్తుతానికి మా అమ్మాయికి అనవసరం అనిపించినా ఏదో ఒక రోజు అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఎప్పటికైనా మారకపోతుందా అని తనకు అనుకూలంగా నన్ను నేను మార్చుకుంటూనే ఉన్నాను. అన్నం పెడుతుందన్న నమ్మకం కూడా పోతుంది. ఒక రకంగా చెప్పాలంటే నన్ను నేను చెప్పుకుంటూ బ్రతుకుతున్నాను. నివేదిక, ఏవో నిన్నే ఎక్కడున్నావో? ఏంటండి ఇంత చాటు ఎక్కువ పడుతుంది. ఎక్కువసేపు జాయిన్ చేశారా? అటువంటి ఏం లేదు. ఏదో అనీజీగా ఉంటేను. ముందు టీ తీసుకోండి. బాబా నాకేం వద్దా? ఏమైందండి? నొప్పి కడుపులో భరించలేకపోతున్నా. నివేదిత, నాకేదో పైగా ఉంది. నివేదిత, నాకేం వద్దా?
ఏందమ్మా ఇప్పుడే జాగింగ్కి వచ్చారు. అవును, ఈ టైంలో వచ్చారండి బాబాయ్. మొన్న నీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను కదమ్మా. తెచ్చారా? ఇదిగోమ్మా, ఇది అసలు, ఇది వడ్డీ. తొందరే ఉంది బాబాయ్, తర్వాత పచ్చగా. నీకేమమ్మా, నువ్వు ఎన్నైనా చెప్తావు. నీ దగ్గర తీసుకున్నది నెలవారీ వడ్డీ కాదమ్మా, రోజువారీ వడ్డీ. అమ్మో, నీతో లెక్క అంటే లెక్క. తీసుకున్న సమయానికి 1 నిమిషం లేట్ అయినా మరుసటి రోజు వడ్డీ ఇవ్వాల్సి వస్తుంది. అన్నట్టు అల్లుడు గారు ఈ సమయంలో ఎలా పడుకొని ఉండరే? కడుపుని ఎప్పంటాను, వేడిలో ఉప్పు కనిపించాడు, అలా విషయాలు తీసుకున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్దామమ్మా. ఎందుకు బాబాయ్ గారు, వాళ్ళు చేసే టెస్ట్కి ఇచ్చే ట్రీట్మెంట్కి మన ఇల్లు గొల్ల అవుతుంది, మనం పేషెంట్లు అవుతాం. నాకు ఎలాగొస్తే మమ్మల్ని ఎలాగో చేసి కాసేపు సర్దుకునేది. ఆ కాలం వేరమ్మా. నీకు అవసరమైతే ఫోన్ చేయమ్మా. హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం. అదే చెప్పండి, వాళ్ళు అక్కడండి వడ్డీ కోసం కదండి, అసలు కావాలి ప్లీజ్ చెప్పండి. హలో 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 నా బ్రతికే గెలిచి ఎన్నిసార్లు చేసినా చెప్పే వస్తుంది బాబాయ్. ఆడది ఎలాంటి పరిస్థితుల్లోనూ మెడలో మంగళసూత్రం తీయకూడదు. ఇప్పుడు నీ మాంగళ్యానికే ప్రమాదం వచ్చింది. అది కాదు బాబాయ్. ఏది కాదు, అక్కడ హాస్పిటల్లో సాగు బతుకులతో పోరాడుతుంది. నీకు తాళి కట్టిన భర్త చేస్తాం బాబాయ్. అర్థం చేసుకోవడానికి హాస్పిటల్లో ఊగిసలాడుతుంది నీ 5వ తనం. ఏడుస్తున్నావా? ఏడవకమ్మా, తప్పేమీ లేదు, తప్పదు. ఆ మంగళసూత్రం ఇటువు. ఇది కూడా గెలిచింది బాబాయ్. ఇంకే? అది కూడా అధిక వడ్డీకే. అవునమ్మా, చాలా బాగుంది. ఈ డబ్బుంది చూసావు, ఒక్కరి దగ్గరే ఉండదు, చదువుతూనే ఉంటుంది. ఇది నాది అనుకున్నప్పుడల్లా ఆ డబ్బు మనల్ని చూసి నవ్వుకుంటుంది. నీకంటే ముందు మహామహులు అలాగే అనుకున్నారు, ఎవరి వద్ద ఉంచుకోలేకపోయారు. వెళ్తూ డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఆత్మీయుల్ని, అనుబంధాలను సంపాదించడం చాలా కష్టం. ఉన్నదానితో తృప్తి పడక లేని దాని కోసం అర్రలు తాగుతూ డబ్బుంటే చాలు అనుకుని అసంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు. భార్యను కరణేశు మంత్రి అంటారు. అంటే నువ్విచ్చే సలహాలు నీ భర్తకు వెలుగు చూపేదిలా ఉండాలి, కానీ అతని మనసు నొప్పించేదిలా కాదు. చూడమ్మా, ఆడటానికి విలువైన ఆస్తి ఏమిటో తెలుసా? తాళి. ఆ తాళిని కూడా ఎగతాళి చేశావు. ఆఖరికి నీ భర్తను రక్షించుకోవడానికి అతను కట్టిన తాళిని కూడా నగిరీలుగా చేశావు.
ముష్టి వడ్డీల కోసం నీది ఒక బ్రతుకే. నీ భర్తని ఎలా రక్షించుకుంటావు? డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనకే పరిగెట్టావు. అయిన వాళ్ళను అత్త మామల్ని దూరం చేసుకున్నావు. చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నా భర్తను కాపాడుకోలేక ఒంటరిగా మిగిలావు. ఇప్పుడు నీకెవరు దిక్కు? ఈ సృష్టిలో అమృత సమానమైన అమ్మతనాన్ని నీ పిల్లలకి ఎప్పుడైనా రుచి చూపించావా? ప్రేమ అనురాగాలతో కమ్మగా ఉండి ఈనాడైనా తినిపించావా? మొగుడు మాట ఎప్పుడైనా ఉన్నావా? అనురాగం చూపించావా? ఆపద సమయంలో నలుగురు నీ వెంట ఉంటామంటారు. ఆ నలుగురు నీ వెంట ఉండేలా చేసుకున్నావా? నీ లోపితనంతో అందరినీ దూరం చేస్తున్నావు. ఏడుస్తున్నావు ఎందుకు? ఏడట వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. ఏ నీ మొగుడు బతుకుతాడో ఆలోచించు. ఆలోచించలేవు. ఎందుకంటే నీకు డబ్బు తప్ప ఏమీ లేదు. రోజులు గంటలు, గంటల నిమిషాలు, నిమిషాల క్షణాలకు మారిపోతున్నాయి. నీ దగ్గర ఉన్నది కొద్దిపాటి నిమిషాలే. ఏం చేస్తే నీ భర్తను రక్షించుకుంటావు? భర్తను రక్షించుకోలేని నీది ఒక ఆలోచనమేనా? సిద్ధం చేసావా? సిద్ధం చేసావా? నాకు బ్రతికే అర్హత లేదు. నాలాంటి ఆట బ్రతకూడదు. నాలాంటి ఆట ఏమిటి పిచ్చి పని? మీరు పిచ్చేదానండి. ఏమిటానండి? నీ బ్రతకడానికి వీల్లేదు. మరి నీ పిల్లల భవిష్యత్తు? బాబాయ్ అమ్మా అమ్మా అక్క మీరు చచ్చారా బ్రతకడానికి పుట్టే తెచ్చి తెల్లచారు తీసుకొచ్చావా? అక్క ఎవరిని నీకక్క? నేను నమ్మి మొత్తం అంతా నీ చేతిలో పెట్టానే. ఆపద సమయంలో ఆదుకుంటాను. నీ బావస్థితి మంటల్లో నా సామాన్యాన్ని బట్టి పనిచేసి నువ్వు సుఖపడాల్సిన చంద్రా చెప్పు. బాబు ఇక చాలు. ఇప్పుడిప్పుడే హాస్పిటల్లో కోలుకుంటున్న నీ భర్త ఆయుష్కి నీ శాపనార్థం అంత మంచిది కాదు. అయ్యా అయ్యా ఎలా బాగానే ఉన్నాడు. ఆపరేషన్ జరిగింది. ఎవరు చేయించారు? నీ తమ్ముడు. అవును, నీ తమ్ముడే. ఇదే కాదు, ఇన్నాళ్ళు నీ సంసారం సదాగా సాగడానికి కారణం నీ తమ్ముడే. అది మీద వ్యామోహంతో నువ్వు చేసే తిక్క పనులు కాదు అంటే నువ్వేం చేసుకుంటావు అని నిన్ను సమర్థిస్తూ తన బావును సముదాయిస్తూ నిన్ను నీ సంసారాన్ని కంటికి రెప్పలా కాసింది నీ తమ్ముడే. నీకు చింత తెచ్చినా భార్యల మీద జాలితోనో అభిమానంతోనో లేక ప్రేమతోనో ఇలాంటి భార్యమనుల ఆలోచనలను అదిలోనే నియంత్రించకపోతే ఇలాంటి మనోహరులు అవుతారు.
ఇది స్నేహాంజలి అర్చుకోండి వరం మరియు స్నేహవార్ చంద్రమాంపల్లి వారి సంయుక్తంగా ప్రదర్శించిన నాటిక చెత్త చచ్చిన. సారీని అందించాల్సింది. సారీని అందించాల్సిందిగా కమిటీ సభ్యులు కోరుతున్నాను. అలాగే వీళ్ళు సీట్స్ కూడా అందించాల్సిందిగా వందే ప్రసాద్.